అయితే యెహోవా సాముయేలుతో ఇలాగ సెలవిచ్చెను. అయ్యా ఏంటన్నా, అతని రూపమును అతని ఎత్తును లక్ష్య పెట్టకము. మనుషుడు లక్ష్య పెట్టు వాటిని యెహోవా లక్ష్య పెట్టు. చాలండి, ఇంకా అర్థమైందా? మనుషులు ఏం లక్ష్య పెడతారు? ఎంత అందంగా ఉన్నాడో, ఎంత మంచి డ్రెస్ తీసుకున్నాడో, ఎంత ఆస్తుందో, ఎంత ఏంటంటే మనం పొగుడుతున్నాడు అని మనుషులు చూస్తారు. కానీ దేవుడు ఆ లోకానుసారమని ఏమి కూడా చూడడు. ఈ లోక స్నేహము దేవునితో వైరమని యాకోబు పత్రికలో మనం చెప్తుంది, యోహాను సువార్తలో మనం చెప్తుంది, యోహాను పత్రికలో కూడా చెప్తుంది. అర్థమవుతుందా? కాబట్టి ఆయన ఏం చూస్తాడండి? హృదయాన్ని చూస్తాడో, మన పట్టుదలను చూస్తాడో, మన యొక్క పవిత్రతను చూస్తాడో. అర్థమైందా? ఇన్ని కష్టాల్లో నిందలో కష్టాలు అలవాటైపోయింది మాకు. ఎప్పటి నుంచి? నాకైతే 2000 సంవత్సరం నుంచి అలవాటైపోయింది. పాస్టమ్కి అయితే 2007 సంవత్సరం నుంచి ఆమె కూడా అలవాటు పడిపోయింది నాతోను. నిందలో, బాధలో, అవమానాలను. అయినా సరే మేము మీ అందరి క్షేమం కోసం ప్రార్థన చేస్తూ, ఇంకేంటది, బుద్ధిహీనులకి ఆ స్వాత చెప్పాలనే భారంతో మేము పని చేస్తూ ఉన్నాం. మనకంటే ముందుగా ఏం పొందాడు? లోకము మిమ్మల్ని ద్వేషించిన ఎడల మీకంటే ముందుగా నన్ను మీరు దేశం మీరు ఎదుగుతారు. మమ్మల్ని ద్వేషిస్తే ఎవరు ద్వేషిస్తున్నట్టు? ఎవరు ద్వేషిస్తున్నట్టు? దేవుణ్ణి. మిమ్మల్ని ముట్టువాడు నా కనుగుడ్డును ముట్టినట్టు అన్నాడు. అదే ప్రయాసంతో మేము బయటికి వెళ్తూ ఉన్నాం. అదే ప్రయాసంతో బుద్ధిహీనులకి సువార్తనే ప్రకటిస్తానికి ప్రయాసపడుతూ ఉన్నాం. కాబట్టి యేసయ్య ఇప్పుడే పుట్టాడు, బుల్లి పుట్టలో పుట్టాడు అని చెప్పడం కంటే యేసయ్యని ప్రకటించేటప్పుడు ఇన్ని నిందలు ఉన్నాయి, ఇన్ని బాధలు ఉన్నాయి, ఇంత భారం ఉంది.